హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక బాలీవుడ్ సినిమా చూద్దాం. ఇందులో సూపర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. హంతకుడు ఒకరనుకుంటే అతడు కాదు ఇంకొకరని తెలుస్తుంటుంది. ఇంకొకరై ఉంటారనుకుంటే అతడు కాదు మరొకరని తెలుస్తుంది. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఊహకు అందకుండా సినిమా సాగుతుంది. ఈ సినిమా పేరు వజే తుమ్ హో. వన్ లైనర్ ఏంటంటే, ఒక పోలీసును సైకో అపహరించి టార్చర్ చేసి చంపుతాడు. ఒక టాప్ న్యూస్ ఛానల్ ను హ్యాక్ చేసి అతడు చేసే హత్యను లైవ్ టెలికాస్ట్ చేస్తాడు. ఇంతకీ ఆ సైకో పోలీసును ఎందుకు హత్య చేశాడు, దాని వెనక ఉన్న మిస్టరీ ఏంటనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక పోలీసును చూపించారు. అతడు ఒక అమ్మాయిని బలవంతం చేశాడు. ఆమె అరుస్తుంటే ఊరికే అలా అరవకూడదు అంటుంటాడు. ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ బయట ఉన్నాడు, అతనితో మాట్లాడతా అని బయటకు వెళ్ళాడు. బాయ్ ఫ్రెండ్ ను చూస్తూ, ఇదిగో నువ్వు ఆ అమ్మాయితో కారు వెనక అది ఇది చేస్తే రైటు, నేను అదే అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి చేస్తే తప్ప అంటుంటాడు. అప్పుడు బాయ్ ఫ్రెండ్, మీరు చేసింది కరెక్ట్ కాదు, మేము ఎలాంటి డ్రగ్స్ వాడలేదు, లైట్ గా మందు కొట్టాం అంతే అంటుంటాడు. ఊరికే మాట్లాడకు, నీ వల్ల అయింది చేసుకో అని పోలీసు వెళ్ళిపోతున్నాడు. కారులో వెళ్తున్న అతడు పెద్ద బిజినెస్ మ్యాన్ కరణ్ కు కాల్ చేసి, నేను మీకు గుర్తున్నానా, నాకు కొంత డబ్బు కావాలి అంటుంటాడు. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడో ఇచ్చా, ఇప్పుడెందుకు కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నావు అని అతడు అడిగాడు. మీరు ఒకేసారి డబ్బు ఇచ్చి క్లోజ్ చేశారు, అదంతా ఓకే, కానీ తరచుగా నాకు డబ్బు అవసరపడుతోంది. మీరు చేసిన పని అలాంటిది, అది దాయడానికి ఇలా డబ్బు అడగాల్సి వస్తోంది అని అంటున్నాడు. ఏసీపీ, నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు, నా గురించి తెలియక నన్ను బెదిరిస్తున్నావు అంటుంటే, మీ గురించి నాకు బాగా తెలుసు, నేను అడిగే డబ్బు మీకు పెద్ద విషయమేమీ కాదు, నాకు ఒకేసారి పెద్ద అమౌంట్ ఇచ్చి నా ఖాతా క్లోజ్ చేయండి అంటున్నాడు. సరే అయితే సాయంత్రం వచ్చి డబ్బు తీసుకో అని కరణ్ చెప్పాడు. ఇతడు సంతోషంగా కారు నడుపుతుంటే అతని వెనకే ఎవరో ఉన్నారు. అతడు తలపై కర్రతో కొట్టడంతో కారును చెట్టుకు గుద్దాడు. కారు దిగి, ఎవరు నువ్వు, ఎందుకిలా చేస్తున్నావు అని అడుగుతుంటే, కిల్లర్ వచ్చి మళ్లీ కొట్టడంతో పోలీసు మైకంలో పడ్డాడు. అతన్ని ఒక చోట కట్టిపెట్టి పెట్రోల్ వాల్వ్ ను నోటికి కనెక్ట్ చేశాడు. అంతేకాదు ఒక టాప్ లో ఉన్న టీవీ శాటిలైట్ ను హ్యాక్ చేశాడు. తాను చేసే హత్యను లైవ్ గా టెలికాస్ట్ చేశాడు. ప్రజలు, అధికారులు అంతా ఆ టీవీ చూస్తున్నారు. అప్పుడు కొంచెం కొంచెంగా పెట్రోల్ వాల్వ్ ను ఓపెన్ చేశాడు. పెట్రోల్ కడుపులోకి వెళ్లి అతడు చనిపోయాడు. మరుసటి రోజు డెడ్ బాడీని పారేసి వెళ్లిపోయాడు. ఆ స్పాట్ కు పోలీసులు, మీడియా వాళ్ళు వెళ్లారు. కిల్లర్ హ్యాక్ చేసిన టీవీ పేరు గ్లోబల్ టైమ్ నెట్వర్క్, అది న్యూస్ ఛానల్. మరుసటి రోజు ఆ ఛానల్ సీఈఓ ను పోలీసులు విచారణకు పిలిచారు. ఇతని పేరు రాహుల్. పోలీసుల దగ్గరకు వెళ్లి, ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నారు, నా యొక్క ఒక్క సెకండ్ విలువ మీకు తెలుసా, మీ మినిస్టర్ కు మీరు జీతం ఇవ్వట్లేదు, నేనే జీతం ఇస్తున్నా, నన్ను కలవడానికి అతడే వెయిట్ చేస్తాడు తెలుసా అని పొగరుగా మాట్లాడుతున్నాడు. అప్పుడే హీరో కూల్ గా వచ్చాడు. నాకు నీ ఒక్క సెకండ్ విలువ తెలియదు, కానీ నా ఒక్క సెకండ్ విలువ, హత్య విలువ, ఇన్వెస్టిగేషన్ విలువ తెలుసు. నువ్వు మినిస్టర్ కే కాదు, పిఎం కు డబ్బులు ఇచ్చినా నేను అడిగిన దానికి రిప్లై ఇవ్వాల్సిందే, మర్యాదగా వచ్చి కూర్చో అనగానే అతడు పొగరుగా మాట్లాడుతుంటాడు. హీరో కూడా అతనికి తగినట్లే మాట్లాడుతుంటాడు. మీ టీవీ ఛానల్ రేటింగ్ తగ్గుతోందని మీరే ఇదంతా ఎందుకు చేసి ఉండకూడదు అని హీరో అంటాడు. నేనెందుకు అలా చేస్తాను, నాపై నింద వేయడానికి మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని అడిగాడు. ఆధారం కనిపెట్టడానికే నేను ఉన్నా అని హీరో అంటాడు. అప్పుడు అతడు, యాక్చువల్ గా ఏమైంది, ఒక కిల్లర్ హత్య చేసి మా ఛానల్లో ఎందుకు టెలికాస్ట్ చేశాడో మీరే కనిపెట్టాలి అంటుంటాడు. ఈ సంఘటనకు సంబంధించి కొంత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వస్తున్నాడు, అతడు రాగానే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడని చెప్పాడు. సరే ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడు పిలిచినా రావాలని హీరో చెప్పాడు. రాహుల్ కారులోకి వెళ్లి ఇన్సులిన్ వేసుకుంటున్నాడు. నన్ను పిలిచి వీడు ఇంత అవమానించాడు అని అసిస్టెంట్ దగ్గర అతడు కోప్పడుతున్నాడు. మన లీగల్ టీమ్ హెడ్ సియా ఎక్కడ ఉంది, ఆమెకు కాల్ చేసి వెంటనే రప్పించండి అంటాడు. సీన్ కట్ చేసి సియాను చూపించారు. ఇప్పుడు ఆమె ఇంటి నుంచి ఆఫీస్ కు వచ్చింది. ఆమెను చూస్తూ, బాస్ బాగా అరుస్తున్నాడు, ఆ పోలీసు వచ్చి నన్ను చాలా అవమానించాడు, నేనెవరో అతనికి చూపించాలి, అతడు ఎంత డబ్బు అడిగినా పర్వాలేదు, అతని ముఖాన కొట్టండి, అతన్ని నా కాళ్ళపై పడేలా చేయండి అంటుంటాడు. అప్పుడు హీరోయిన్, అందరికీ డబ్బు ఇచ్చి మనం కొనలేము, నేను ఆ పోలీస్ గురించి విచారించాను, అతడు చాలా నిజాయితీ పరుడు, అతనికి డబ్బిస్తే తీసుకోడు, పైగా లంచం ఇచ్చాడని మనపైనే కేసు పెడతాడు,
మనం ఈ విషయాన్ని లీగల్ గా హ్యాండిల్ చేద్దాం, కొంచెం వెయిట్ చేయండి అంటోంది. మీరు రిలాక్స్ అవ్వండి, అంతా నేను చూసుకుంటా అంటుంటే నువ్వు ఉండడం వల్లే నేను ప్రశాంతంగా ఉన్నాను. ఆమె దగ్గరగా వచ్చి ఆమె చెయ్యిపై చెయ్యి వేసి నువ్వు నాకు కావాలి అంటుంటాడు. ఇతనికి అమ్మాయిలంటే పిచ్చి. అప్పుడు ఆమె ఏమంటుందంటే నేను నీకు దొరికానంటే ఈ కేసులో ఓడిపోతావు, పర్వాలేదా అంటోంది. అప్పుడు భయపడిపోయి చెయ్యిని తీసేశాడు. నువ్వు అస్సలు భయపడకు, అంతా నేను చూసుకుంటా అని అతనికి ధైర్యం చెప్పి హీరోయిన్ ఇంటికి వచ్చింది. ఇంటికొచ్చి చూస్తే ఇల్లు ముస్తాబై ఉంది. ఎవర్రా ఇది నన్ను సర్ప్రైజ్ చేస్తున్నాడు అని అనుకుంటుంటే సడన్ గా అక్కడికి ఒక అతడు వచ్చాడు. అతని పేరు రణబీర్. రణబీర్ నువ్వా అని అంటోంది. అప్పుడు అతడు నేనే అని నువ్వెలా కనిపెట్టావు అంటుంటాడు. నువ్వు తప్ప నన్ను చూసుకోవడానికి, నాపై ఇంట్రెస్ట్ చూపించడానికి ఎవరున్నారు? నాకున్నది నువ్వే, నీ గురించి నాకు మొత్తం తెలుసు అంటోంది. సియా రణబీర్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సీన్ కట్ చేస్తే హీరో తన కూతురును మీట్ అయ్యాడు. హీరోకు భార్య లేదు, కానీ కూతురు అంటే పంచ ప్రాణాలు. కూతురును హాస్టల్లో చదివిపిస్తున్నాడు. ఆమెను చూడ్డానికి వారానికోసారి లేదంటే నెలకోసారి వచ్చి వెళ్తుంటాడు. ఏదో ఒక కాంపిటీషన్ లో ఈ అమ్మాయి పాల్గొనబోతోంది. ఆ కాంపిటీషన్ లో నేను పాల్గొనేటప్పుడు మీరు తప్పకుండా వచ్చి చూడాలి అని ఆ కూతురు అంటోంది. నేను రావడానికి ట్రై చేస్తానమ్మా అంటాడు. అదే టైంలో హీరోకు కాల్ వచ్చింది. మీకోసం రాహుల్ అతని టీం వెయిట్ చేస్తోంది అని చెప్పగానే ఇదిగో ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని హీరో చెప్పాడు. ఆ తర్వాత కూతురును చూస్తూ ఇదిగో చూడమ్మా, నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్ళాలి, తర్వాత వచ్చి కలుస్తా అని చెప్పాడు. ఆ తర్వాత రాహుల్ తన టీం ను పరిచయం చేస్తున్నాడు. సియాను మ్యాక్ అనే ఇంకొక అతన్ని పరిచయం చేశాడు. ఓకే ఇక స్టార్ట్ చేద్దామా అంటుంటాడు. అప్పుడు హీరో కొంచెం ఆగండి, మీ టీం ను మీరు నాకు పరిచయం చేశారు, నా టీం ను మీకు పరిచయం చేస్తా అంటాడు. అప్పుడే అక్కడికి రణబీర్ వస్తున్నాడు. రణబీర్ ను చూడగానే సియా చాలా సంతోషపడుతోంది. రణబీర్ ప్రభుత్వం తరపున కేసులను వాదిస్తుంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటారే, అందులో ఇతడొకడన్నమాట. ఆ తర్వాత మ్యాక్ లేచి అసలు హ్యాకింగ్ ఎలా జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. శాటిలైట్ ద్వారానే మా ప్రసారాలు ఇంట్లో ఉండే టీవీలకు సిగ్నల్స్ ద్వారా అందుతాయి. ఈ కిల్లర్ డైరెక్ట్ గా శాటిలైట్ ను హ్యాక్ చేసి దాని ద్వారా అతడు చేసే హత్యను టెలికాస్ట్ చేశాడని మ్యాక్ వివరించాడు. ఆ హంతకుడు కేవలం మీ ఛానల్ ను ఎందుకు హ్యాక్ చేయాలి? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని రణబీర్ అడిగాడు. మాకు తెలిసి ఇలా ఎవరూ చేయరు, చేస్తే పెద్ద సమస్య అవుతుందని అందరికీ తెలుసు. ఇది ఎవరు చేశారో మీరే కనిపెట్టాలి అంటుంటాడు. ఎక్కడి నుంచి చేశారని ఐపీ అడ్రస్ కనిపెట్టలేమా అని హీరో అంటుంటే దీన్ని హై లెవెల్ హ్యాకర్ చేశాడు. ఆ ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూనే ఉంది. ఒకసారి అమెరికా, ఇంకోసారి లండన్ అని మారుతూనే ఉంది. కరెక్ట్ గా లొకేషన్ కనిపెట్టడం కష్టమైన విషయం అని చెప్పాడు. మీ ఛానల్ టీఆర్పీని పెంచడం కోసం మీరే ఎందుకు చేసి ఉండకూడదు అంటుంటే మేమే బాధితులం, ఏమైందో మాకే తెలియట్లేదు, మేమెందుకు ఇలా చేస్తాం, మాకు ఎలాంటి మోటివ్ ఉంది అని హీరోయిన్ అడిగింది. సూపర్, మోటివ్ ఏంటో కనిపెడితే హంతకుని కనిపెట్టొచ్చని హీరో అంటాడు. ఇప్పటి వరకు మీరు వెళ్ళండి అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే లాయర్ హీరో మాట్లాడుకుంటున్నారు. ఆ కిల్లర్ ఎందుకు లైవ్ లో హత్యలు చేస్తున్నాడు? ఆలోచించి ఆలోచించి నా తల పగిలిపోతోంది అని హీరో అంటున్నాడు. అతడు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. అతడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో తెలుసుకోవాలని మాట్లాడుకుంటున్నారు. మీరేం టెన్షన్ పడకండి, ఎంత పెద్ద హంతకుడైనా కూడా అతడు హత్య చేసేటప్పుడు చిన్న మిస్టేక్ అయినా చేస్తాడు. ఆ మిస్టేక్ ను నేను కనిపెడతాను, ఈజీగా హంతకుడిని కనిపెడదామని రణబీర్ చెప్తున్నాడు. ఇదే టైంలో ఒక అసిస్టెంట్ వచ్చి ఏం చెప్తున్నాడంటే చనిపోయిన పోలీసు చివరిసారిగా ఎవరితోనైతే ఫోన్ లో మాట్లాడాడో ఆ కాల్ రికార్డ్ మనకు దొరికింది అని చెప్తున్నాడు. వెంటనే అక్కడికి వెళ్లి ప్లే చేసి చూస్తున్నారు. ఈ పోలీసు చివరిసారిగా కరణ్ కు కాల్ చేసి డబ్బు గురించి అడిగాడు కదా, అదే వింటున్నారు. ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకున్నారు, కానీ డీటెయిల్ గా మాట్లాడుకోలేదు. ఏదో ఒక విషయంలో కరణ్ కు ఈ పోలీసు హెల్ప్ చేశాడన్న విషయం మాత్రం హీరోకు అర్థమైంది. కానీ హీరోకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ హంతకుడు ఎందుకోసం పోలీసును చంపేశాడు, చంపిన వాడు ఎందుకు టీవీలో లైవ్ గా టెలికాస్ట్ చేశాడు అని హీరోకు అర్థం కావట్లేదు. ఈ పోలీసు, కరణ్, ఆ తర్వాత రాహుల్, ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటి అని ఆలోచిస్తున్నాడు. ఆ విషయం మనం కనిపెట్టాలి అని అసిస్టెంట్ కు చెప్తున్నాడు. సీన్ కట్ చేసి రణబీర్ ను హీరోయిన్ ను చూపించారు. నువ్వెందుకోసం ఆ చెడ్డవాడి దగ్గర పనిచేస్తున్నావు, అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని రణబీర్ అంటున్నాడు. రాహుల్ చాలా చెడ్డవాడేమీ కాదు, అతడు పెద్ద బిజినెస్ మ్యాన్, వాడు ఇలాంటి చీఫ్ విషయాలు చేయనే చేయడు, అతని గురించి నాకు బాగా తెలుసు అని సియా అంటోంది. ఓ, అతని గురించి నీకు బాగా తెలుసా అని రణబీర్ అంటుంటాడు. ఇంతకీ ఏం తెలుసు అని అడుగుతుంటే ఇదిగో చూడు, తప్పుగా మాట్లాడకు, బిజినెస్ విషయంగా అతని గురించి నాకు బాగా తెలుసు, అతని తరపున నేను వాదిస్తాను, ఏదున్నా కూడా మనం కోర్టులో చూసుకుందాం అంటుంది. అతడే దోషి అని నిరూపించడానికి నువ్వు ట్రై చెయ్యి, కానీ అతడు ఏమీ చేయలేదని నిరూపించడానికి నేను ట్రై చేస్తా అంటుంది. మన
మన ఇద్దరి మధ్య గొడవెందుకు, కోర్టులో కలుసుకుందాం అని వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే హీరోని చూపించారు. అతడు కరణ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. కరణ్ కు ఒక భార్య ఉంది. కరణ్ నాకు నచ్చలేదు, అతని నుంచి డివోర్స్ కావాలి అని కోర్టులో అప్లికేషన్ పెట్టుకుంది. మరుసటి రోజు ఆ కేసును విచారించబోతున్నారు అని అంటే అంతకంటే ముందు రోజు ఒక యాక్సిడెంట్ లో కరణ్ భార్య చనిపోయింది. కరణ్ భార్య కోర్టులో కేసు పెట్టినప్పుడు నాకు భరణంగా 15 కోట్లు కావాలని అందులో రాసింది. అంతేకాదు ప్రతి నెల నాకు ఇంత కావాలని పెద్ద అమౌంట్ డిమాండ్ చేసింది. ఇదంతా చదివి చూసిన తర్వాత హీరోకు ఇందులో ఏదో తప్పు జరిగింది అనుకుంటున్నాడు. ఈ కార్ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగినట్లు లేదు. ఒకవేళ కరణే చంపించాడేమో అనుకుంటున్నాడు. ఈ హత్య కేసుకు సంబంధించి వాళ్ళను కాపాడడం కోసం ఈ పోలీసు సాయం చేసి ఉంటాడు. ఇదంతా ఆలోచించి మరుసటి రోజే చనిపోయిన ఆ భార్య యొక్క ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్నను విచారిస్తున్నాడు. మీ కూతురుకు కరణ్ కు మధ్య సంబంధం ఎలా ఉండేది, అసలు ఎందుకోసం డివోర్స్ కు అప్లై చేసింది మీ కూతురు అని అడిగాడు. మా కూతురు అతన్ని లవ్ చేసే పెళ్లి చేసుకుంది. అతన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే అతని క్రూరమైన ముఖం మా కూతురుకు తెలియవచ్చింది. అతడు చాలా చెడ్డవాడు. మా కూతుర్ని సరిగా చూసుకోకపోయేవాడు. చాలా టార్చర్ చేసేవాడు. అది చాలదన్నట్లు చాలా అమ్మాయిలతో క్లోజ్ గా ఉండేవాడు. ఆ విషయం నచ్చకే మా కూతురు డివోర్స్ కు అప్లై చేసిందని చెప్తున్నారు. మా కూతురు డివోర్స్ కు అప్లై చేయడం అతనికి నచ్చలేదు. డబ్బు కోసం మా కూతురు డిమాండ్ చేసింది. అందుకే చంపేశాడు అని వాళ్ళు అంటున్నారు. మా కూతురు యాక్సిడెంట్ లో చనిపోలేదు, తప్పకుండా అది హత్య అని వాళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం రాలేదని హీరో వెళ్తున్నాడు. అప్పుడే ఒక విషయం గమనించాడు. ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ నాన్న ట్రావెల్ కంపెనీ నడుపుతున్నాడు. అక్కడ ఉన్న కార్లన్నింటిపై ఒకే ఒక మెకానిక్ షెడ్ యొక్క స్టిక్కరే అంటించి ఉంది. మీ అన్ని కార్లను ఒకే ఒక షెడ్ కు పంపిస్తారా అని అడిగాడు. అవునని అతడు చెప్పాడు. మీ కూతురుకు యాక్సిడెంట్ అయి చనిపోయిందే, ఆ కారు మీ కారా లేక కరణ్ కారా అని అడిగాడు. మా యొక్క కారే అని ఆ తండ్రి చెప్పాడు. ఆ కార్ల యొక్క సర్వీస్ రికార్డు ఉంటే తీసుకురండి అని అడిగాడు. ఆ రికార్డ్ చూసిన తర్వాత మీరేం బాధపడకండి, ఆ కరణ్ ను నేను వదిలిపెట్టను అంటాడు. ఆ తర్వాత తన అసిస్టెంట్ తో ఏం చెప్తున్నాడంటే ఆ కార్ లోనే ఏదో చేశారు. కార్ యొక్క బ్రేక్ వైర్ కట్ చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించినట్లున్నారు అంటుంటాడు. మనం ఆ మెకానిక్ షెడ్ కి వెళ్లి విచారిద్దామని వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక మెకానిక్ ను విచారిస్తున్నాడు. ఆ అమ్మాయి యాక్సిడెంట్ అయి చనిపోయిందే, ఆ కార్ ను నువ్వే సర్వీసింగ్ చేసావా అని అడిగాడు. అవునని చెప్పాడు. ఎందుకోసం ఇప్పుడు ఇది అడుగుతున్నారు, నాకు చాలా పని ఉంది, నా టైం వేస్ట్ చేయకుండా మీ కారుకు ఏం చేయాలో చెప్పండి చేస్తా అంటున్నాడు. నా కారుకు బ్రేక్ వైర్ ను కట్ చేయాలి అని హీరో చెప్పాడు. ఏంటి బ్రేక్ వైర్ ను కట్ చేయాలా, ఇంతకి మీరెవరు అని అడుగుతుంటాడు. పోలీస్ అని చెప్పి ఇతన్ని పట్టుకెళ్లి ఫుల్ గా వాయించారు. ఏం చేశావు, ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అని అడుగుతున్నారు. అప్పుడు అతడు దెబ్బలు తట్టుకోలేక నిజం చెప్తున్నాడు. కరణ్ సారే నాకు 70,000 రూపాయలు ఇచ్చాడు. ఒక కార్ నెంబర్ చెప్పి దాని యొక్క బ్రేక్ వైర్ కట్ చేయమని చెప్పాడు. నేను కూడా వైర్ ను కట్ చేశాను తప్ప ఇంకేం తెలియదు అంటున్నాడు. ఆమెకు యాక్సిడెంట్ అయి చనిపోతుందన్న విషయం కూడా నాకు తెలియదు అన్నాడు. నన్ను క్షమించండి అని అంటుంటే క్షమించడం కుదరదు, నిన్ను కోర్టుకు తీసుకెళ్లి శిక్ష పడేలా చేయకుండా వదిలిపెట్టను అంటాడు. హీరో ఆ కారుకు బ్రేకే ఫెయిల్ అయ్యి ఆమె చనిపోయింది అని ఎలా కనిపెట్టాడంటే ఆ అమ్మాయి కారు నడుపుకుంటూ వెళ్ళేటప్పుడే యాక్సిడెంట్ అవుతుంది. ఆ అమ్మాయి కార్ తీసుకుని వెళ్ళడానికి ముందు ఈ షెడ్ లో ఆ కారుకు సర్వీస్ చేశారని ఇంతకు ముందు ఒక ఫైల్ చూపించారే, దాన్ని బట్టే అతడు గుర్తించాడు. సీన్ కట్ చేస్తే హీరో వెళ్లి వకీలును మీట్ అయ్యాడు. తను కనిపెట్టిన విషయాలన్నింటినీ చెప్తున్నాడు. తన భార్య విడాకులు అడుగుతుందని కరణ్ ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. తను ప్లాన్ చేసుకున్నట్లే ఒక మెకానిక్ తో ఆమె నడిపే కారు యొక్క బ్రేక్ ను కట్ చేయించాడు. యాక్సిడెంట్ లాగా సెట్ చేసి తన భార్యను చంపేశాడు. ఈ కేసును ఆ పోలీసు విచారించాడు. అతడు కేసును విచారించేటప్పుడు ఏదో కనిపెట్టి కరణ్ ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశాడు. కరణ్ కూడా డబ్బు ఇచ్చాడు. అది చాలదని ఆ పోలీసు తరచుగా అతనికి కాల్ చేసేవాడు. అందువల్ల అతడేమనుకున్నాడంటే ఇతన్ని ఊరికే వదిలితే కంటిన్యూగా డబ్బు అడుగుతూనే ఉంటాడు. అందుకోసమే అతడే ప్లాన్ చేసి ఇతన్ని లేపేశాడు అని చెప్తున్నాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఆ హంతకుడు ఈ హత్యలను లైవ్ గా టెలికాస్ట్ చేస్తున్నాడు అని అంటుంటాడు. అప్పుడు రణబీర్ మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా అంటున్నాడు. ఈ రాహుల్ కరణ్ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్. ఈ విషయం మీకు తెలుసా అని రణబీర్ అడిగాడు. ఏంటయ్యా ఇది కొత్త సమాచారమే అంటున్నాడు. అవును, కొన్నాళ్ల క్రితం వరకు రాహుల్ కరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. బిజినెస్ లో పార్ట్నర్ గా కూడా ఉన్నారు. కానీ ఏమైందో ఏమో కానీ బిజినెస్ లో ప్రాబ్లం వచ్చినట్లుంది. అందువల్ల వారిద్దరూ విడిపోయారు. ఒకరిపై ఒకరికి చాలా కోపం, ఒకరినొకరు దెబ్బతీయాలని ఆలోచించేవారు. నాకేమనిపిస్తోందంటే ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు తనను ఇబ్బంది పెడుతున్న పోలీసును చంపి తన శత్రువు అయిన రాహుల్ ఛానల్ ను నాశనం చేయొచ్చని కరణే ఇదంతా చేసి ఉంటాడని రణబీర్ చెప్పాడు. ఈ మాట వినగానే హీరో
హీరో శబాష్ అంటున్నాడు. నువ్వు చెప్పేది 100% కరెక్ట్ గా సరిపోతుంది అంటుంటే ఇప్పుడు మీరు నేరుగా రాహుల్ దగ్గరకు వెళ్లి కరణ్ పై రాహుల్ తో కంప్లైంట్ తీసుకోండి, కరణ్ ను పిలిచి విచారిద్దాం, ఈజీగా ఈ కేసును ముగించొచ్చు అని రణబీర్ చెప్పాడు. వెంటనే హీరో బయలుదేరాడు. సీన్ కట్ చేసి రాహుల్ సియాను చూపించారు. సియాను పడేయడానికి రాహుల్ ట్రై చేస్తున్నాడు. అతన్ని ఆమె గడ్డిపోచలా చూస్తోంది. ఒక పోలీసు చనిపోయాడు కదా, అతని డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయా అని అడిగాడు. ఎందుకు అని సియా అడిగింది. ఎందుకంటే అతని ఫ్యామిలీకి ఒక ఫ్లవర్ బొకే పంపించడానికి అంటుంటాడు. అతడు చనిపోయి మన ఛానల్ టీఆర్పీ చాలా పెంచాడు. ఇప్పుడు మన ఛానల్ టాప్ లో ఉంది. అతనికి థ్యాంక్స్ చెప్పేలా ఆ ఫ్యామిలీకి ఏదైనా చేయాలి కదా అంటుంటే నువ్వేంటి ఇలా సైకోగా ఆలోచిస్తున్నావు, నువ్విలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు అని సియా అంటోంది. ఓ అలాగైతే ఈ సైకోతనాన్ని నువ్వే తగ్గించాలి అంటున్నాడు. అప్పుడు ఆమెకు చాలా కోపం వచ్చింది. ఇదే టైంలో హీరో లోపలికొచ్చాడు. నేను మీకు ఒక సంతోషకరమైన బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చా అంటుంటాడు. అదేంటి శుభవార్త అని అడుగుతుంటే దీని అంతటికి కరణే కారణం అంటున్నాడు. ఆ పోలీసును చంపినట్లు అయింది, మీపై ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది అని అతడు చెప్తున్నాడు. ఇదంతా కరణే చేశాడు. ఈ ఫైల్లో ఒక సైన్ మాత్రం చేయండి, మిగతా విషయం నేను చూసుకుంటా అంటున్నాడు. లేదు నేను అది చదివి చూడాలి అని సియా అంటోంది. సమస్య ఏం లేదు, నెమ్మదిగా చదివి విషయం అంతా తెలుసుకుని సైన్ చేసి కమిషనర్ ఆఫీస్ కు ఈ ఫైల్ ను పంపించండి అని ఇచ్చాడు. సీన్ కట్ చేసి కమిషనర్ ఆఫీస్ లో చూపించారు. కరణ్ ను అరెస్ట్ చేయడానికి వారెంట్ కూడా ఇచ్చారు. ఆ వారెంట్ తీసుకుని కరణ్ ను వెతుకుంటూ హీరో వెళ్తున్నాడు. కరణ్ ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఒక అమ్మాయితో జాలీగా గడుపుతున్నాడు. ఇదే టైంలో ఎవరో వచ్చి తలుపు తట్టారు. ఈ టైంలో ఎవర్రా అని అతడు వెళ్లి తలుపు ఓపెన్ చేస్తున్నాడు. అదే టైంలో హీరో లోపలికి వచ్చాడు. రిసెప్షన్ లో కరణ్ ఏ రూమ్ లో ఉన్నాడు అని అడిగాడు. తెలుసుకుని ఆ ఫ్లోర్ కు వెళ్ళాడు. అదే టైంలో హౌస్ కీపింగ్ వాళ్ళు బయటకు వెళ్తున్నారు. అతన్ని చూసి 110 ఎక్కడా అని అడిగాడు. ఇటువైపే అని అతడు చేయి చూపించాడు. వెంటనే హీరో యొక్క టీం వెళ్లి తలుపు తట్టింది. అప్పుడు లోపల ఉన్న అమ్మాయి తలుపులు తెరిచింది. కరణ్ ఎక్కడా అని వెతుకుతున్నారు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే ఇప్పుడే ఎవరో వచ్చి తలుపు తట్టారు, చూసొస్తానని బయటికి వెళ్లిన వాడు లోపలికి రాలేదని ఆమె చెప్పింది. అతడు ఈ హోటల్ నుంచి బయటకు వెళ్ళడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే ఆ లోపే మనం వచ్చేసాం. వెంటనే అన్ని డోర్లను మూసేయని చెప్పండి అని పోలీసులకు చెప్పాడు. ఎవరూ బయటకు వెళ్ళకూడదు అని ఆర్డర్ వేశాడు. ఆ తర్వాత అన్ని రూమ్లకు వెళ్లి చెక్ చేస్తున్నారు. ఇదే టైంలో మీరు టీవీ ఆన్ చేసి చూడండి అని పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసి చెప్తున్నారు. అప్పుడు హీరో టీవీ ఆన్ చేసి చూస్తున్నాడు. కరణ్ ను ఆ కిల్లర్ కిడ్నాప్ చేసి వేడి నీళ్లలో నిలబెట్టాడు. ఆ టెంపరేచర్ కొంచెం కొంచెంగా ఎక్కువ అవుతోంది. అదే గ్లోబల్ టీవీ నెట్వర్క్ లో ఇదంతా కూడా టెలికాస్ట్ అవుతోంది. వెంటనే హీరో టీమ్ కు కాల్ చేసి లొకేషన్ కనిపెట్టగలరా అని అడుగుతున్నాడు. వాళ్ళు కూడా ఆ కంపెనీతో కలిసి వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ఐపీ అడ్రస్ కనిపెట్టి ఈ లొకేషన్ కు వెళ్ళండి అని చెప్పారు. అప్పుడు హీరో తన టీమ్ తో వెళ్తున్నాడు. ఇదే టైంలో సియా రాహుల్ కు కాల్ చేసి ఇదంతా నువ్వు టీవీలో చూస్తున్నావా అని అడిగింది. అవును చూస్తున్నానని అతడు చెప్పాడు. హీరో టీమ్ తో సహా కార్ లో వెళ్తుంటే ఆ టెక్నికల్ టీం వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు. సార్ ఐపీ అడ్రస్ మారుతూనే ఉంది, ఆ హ్యాక్ చేసిన వాడు చాలా నేర్పరిలాగా ఉన్నాడు, ఆ లొకేషన్ సడన్ గా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు చూపిస్తోంది అని చెప్పారు. మనం ఆ హంతకుణ్ణి మిస్ చేశాము అని అంటున్నారు. అప్పుడు హీరోకు చాలా కోపం వచ్చింది. సీన్ కట్ చేస్తే కమిషనర్ హీరోను పిలిచి బాగా తిడుతున్నాడు. కరణే హంతకుడు అని చెప్పావు, కానీ చూస్తే అతన్ని ఇంకెవరో చంపారు. ఇప్పటి వరకు చూస్తే మనం జనం నోరు మూయించాలంటే నువ్వు వెంటనే రాహుల్ ను అరెస్ట్ చేయి అని చెప్తున్నాడు ఆ కమిషనర్. రాహుల్ హంతకుడు కాదు, అతనికి ఈ కేసుకు సంబంధమే లేదు అని హీరో అంటుంటాడు. నీ మాటలు వినే ఇప్పుడు నేను అవమానపడుతున్నాను. ఇప్పుడైనా నేను చెప్పేది విను, మొదట వెళ్లి రాహుల్ ను అరెస్ట్ చెయ్యి అంటాడు. మొదటైతే అరెస్ట్ చెయ్యి, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం అని చెప్పాడు. సరే అని చెప్పి హీరో బయలుదేరాడు. సీన్ కట్ చేసి ఒక అమ్మాయిని చూపించారు. పోలీస్ యొక్క ఫోటోను అతికించింది. ఆ ఫోటోపై ఎక్స్ అని మార్క్ చేసింది. ఆ తర్వాత కరణ్ యొక్క ఫేస్ మీద కూడా ఎక్స్ అని మార్క్ వేశారు. ఈమెనే హంతకి అన్నట్లు చూపించారు. సీన్ కట్ చేస్తే కోర్టులో కేసు జరుగుతోంది. రాహులే హంతకుడు. ఈ రాహులే ఆ పోలీసును కరణ్ ను చంపాడని రణబీర్ వాదిస్తున్నాడు. ఎందుకోసం తన ఛానల్ ని ఇతడు టెలికాస్ట్ చేశాడంటే తన యొక్క ఛానల్ టీఆర్పీ రేటు పెరగాలని, తన ఛానల్ రేటింగ్ తగ్గడం వల్ల దాన్ని పెంచడం కోసమే ఇదంతా చేశాడు అని వాదిస్తుంటాడు. అప్పుడు సియా లేచి ప్రతివాదనలు వినిపిస్తోంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాంటి ఆధారం లేకుండా నిందను మోపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసును ఈజీగా ముగించాలని ఆలోచిస్తున్నారు. యాక్చువల్ గా మా క్లయింట్ నిందితుడు కాదు, మా క్లయింట్ బాధితుడు అని ఆమె వాదిస్తోంది. కోర్టులోనే ఒకరొక్కొక్కరు తీవ్రంగా వాదిస్తున్నారు. చివరగా సియా ఏమంటుందంటే రాహులే హంతకుడైతే
అయితే దానికి ఆధారం చూపించండి అని అడిగింది. కానీ రణ్బీర్ ఆధారం చూపించలేకపోయాడు. అప్పుడు జడ్జి ఏమంటున్నారంటే పోలీసులు రాహుల్ కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు, అందువల్ల అతడు నిరపరాధి అని చెప్పి రిలీజ్ చేశారు. అప్పుడు రణ్బీర్ కు చాలా కోపం వస్తోంది. నేను ఎంత చెప్పినా వినకుండా సియా నాకు వ్యతిరేకంగా వాదించిందే అనుకుంటున్నాడు. ఇంటికి వెళ్లే ఆమెతో గొడవ పడుతున్నాడు. నేను చెప్పింది వినకుండా నువ్వు ఒక రేపిస్ట్ కు సహాయం చేశావా అంటున్నాడు. ఇదే టైంలో హీరో స్పాట్ కు వచ్చాడు. రాహుల్ హంతకుడేమీ కాదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. ఏంటి ఎవిడెన్స్ ఏంటి అని వీళ్ళిద్దరు షాకింగ్ అవుతున్నారు. రజనీ రేప్ కేస్ మీకు బాగా గుర్తుందని అనుకుంటా. ఈ కేసు గురించి మనం అంతా మర్చిపోయాం. ఈ కేసులో కరణ్, రాహుల్, ఆ పోలీసు ముగ్గురికి సంబంధం ఉంది. ఈ ముగ్గురికి కనెక్షన్ ఉన్న ఒకే ఒక కేసు ఆ అమ్మాయి కేసే అని చెప్తున్నాడు. ఆ కేసు గురించి నీకు తెలుసా అని హీరోయిన్ రణ్బీర్ ని అడుగుతుంటే అదే నా మొదటి కేసు అని చెప్తున్నాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఒక రోజు రాత్రి కరణ్, రాహుల్ వీరిద్దరు కలిసి వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయిని ఒక చోటుకు తీసుకొచ్చారు. ఆమెను చాలా క్రూరంగా అక్కడ రేప్ చేస్తున్నారు. ఇదే టైంలో ఆమె అరుపులు విని ఒక ముసలాయన ఆమెను కాపాడడానికి వచ్చాడు. రే ఏం చేస్తున్నారా లోపల, మర్యాదగా ఈ షటర్ ను ఓపెన్ చేయండ్రా అని అరుస్తున్నాడు. దాన్ని తెరవడానికి అతడు ట్రై చేశాడు, కానీ ఓపెన్ చేయలేకపోయాడు. అందువల్ల పోలీసులను పిలుచుకొద్దామని వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. స్టార్టింగ్ లో చనిపోయాడే పోలీసు అతడే ఉన్నాడు. అతన్ని వెళ్లి ఆ ముసలాయన సాయం అడుగుతున్నాడు. కానీ అతడు పట్టించుకోకుండా జాలీగా తింటున్నాడు. ఆ ముసలాయన ఇద్దరు అబ్బాయిలు కలిసి అమ్మాయిని రేప్ చేస్తుంటే నువ్వు అక్కడే ఉండి వాళ్ళని ఆపాలి, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చావేంటి అంటున్నాడు. ఎందుకోసం ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేశావు అని అంటుంటాడు. అప్పుడు ఆయన నేను ఏమీ చేయలేకపోయాను, మీరే వచ్చి ఆ అమ్మాయిని కాపాడాలి అని పిలుస్తున్నాడు. అప్పుడు పోలీసులంతా బయలుదేరి అక్కడికి వెళ్లారు. చూస్తే వారిద్దరు కనిపించట్లేదు, కానీ ఆ అమ్మాయి ప్రాణాలతో పోరాడుతోంది. ఓహో ఈమెనే బాధితురాలా అని ఆ పోలీస్ అంటుంటే ఏంటయ్యా అలాగే ఇంకా చూస్తున్నావు, వెంటనే అంబులెన్స్ కు కాల్ చేయండి అని ఆ ముసలాయన అంటాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆమెను కాపాడారు. నువ్వు బాధపడకమ్మా, తప్పకుండా వాళ్ళపై కేసు పెట్టి ప్రతీకారం తీర్చుకుందాం అని ఈ ముసలాయన అంటున్నాడు. వాళ్లకు చట్ట ప్రకారం శిక్ష పడాలి, నేను నీకు హెల్ప్ చేస్తా అంటుంటాడు. తప్పకుండా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తా, వాళ్ళను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అంటున్నాడు. అప్పుడు ఈమె రణ్బీర్ ను కలిసి ఈ కేసు వాదించాలి అని అడిగింది. ఇది రణ్బీర్ కు ఫస్ట్ కేసు. ఫస్ట్ కేసులోనే నేను ఓడిపోవడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద బిజినెస్ మ్యాన్లు, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, ఏమైనా చేయగలరు, చాలా పెద్ద లాయర్ ను రంగంలోకి దించుతారు. అందువల్ల ఈ కేసును తీసుకోవడం కరెక్ట్ కాదేమో అంటుంటే మీకు ధైర్యం లేదా, నిజం కోసం మీరు పోరాడరా అని ఆ అమ్మాయి అడిగింది. నాకు ధైర్యం ఉందమ్మా, కానీ ఆ ముసలాయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాడా అని అడుగుతుంటే తప్పకుండా వచ్చి చెప్తాడు అని ఆమె చెప్పింది. అలాగైతే ఓకే ఈ కేసును నేను తీసుకుంటా అని చెప్పాడు. రణ్బీరే ఈ కేసును వాదించబోతున్నాడని కరణ్ కు తెలిసింది. అతనికి డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకోవాలని అనుకున్నాడు. ఒకతనికి డబ్బిచ్చి పంపించాడు. ఎవడైతే డబ్బు తీసుకువచ్చాడో వాని చెంపపై గట్టిగా కొట్టాడు రణ్బీర్. డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని నేను కాదు, నేను కోర్టుకు వచ్చి వాదించి నీకు శిక్ష పడకుండా వదలనరా అంటాడు. అతడు డబ్బు తీసుకోలేదు, కోర్టుకు వెళ్లి వాదించాడు. ఈ కేసులో ముఖ్యమైన సాక్షి ఎవరంటే ఆ ముసలాయనే. సాక్షిని ప్రవేశపెట్టండి అని అంటుంటే అప్పుడు పోలీసులు మాత్రమే వచ్చారు. చనిపోయాడే పోలీసు అతడు ముందుకు వచ్చి ఏం చెప్తున్నాడంటే నిన్న రాత్రే ఒక ఫైర్ యాక్సిడెంట్ లో ఆ ముసలాయన చనిపోయాడు, ఇప్పుడు అతడు కోర్టుకు రాలేడు అని చెప్తుంటే ఈ లాయర్ ఆ లేడీ ఇద్దరు షాక్ అయ్యారు. ఈ కేసులో సాక్ష్యం లేకపోవడం వల్ల కరణ్, రాహుల్ ఇద్దరు బయటకు వచ్చారు. ఆ తర్వాత రజనీకి ఏమైంది, ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలియదు అని రణ్బీర్ చెప్తున్నాడు. అప్పుడు హీరో ఏమంటున్నాడంటే నెక్స్ట్ మనం రజనీనే వెతకాలి, ఆ అమ్మాయే ఈ హత్యలు చేస్తుందేమో కనిపెట్టాలి అంటుంటాడు. వెంటనే స్టేషన్ లో ఉన్న తన అసిస్టెంట్ కు కాల్ చేశాడు. రజనీ యొక్క డీటెయిల్స్ కావాలి, ఆమె కేస్ ఫైల్ కూడా కావాలి అని అడుగుతాడు. సీన్ కట్ చేస్తే హీరో తన కూతుర్ని పికప్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు ఎవరో కాల్ చేసి హీరోను బెదిరిస్తున్నారు. నువ్వు ఇకపై కూడా ఈ కేసును విచారించావనుకో నీ కూతురు నీకు ప్రాణాలతో దక్కదు అని ఫోన్ కట్ చేశారు. అప్పుడు హీరో భయపడలేదు, కానీ ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నట్లుందే అని అనుకుంటున్నాడు. ఆ నెంబర్ ను చూస్తే ట్రేస్ చేయలేని విధంగా ఉంది, ఎవరో హ్యాకర్ కాల్ చేసినట్లు అతనికి అర్థమైంది. ఈ వాయిస్ ఎవరిదిరా అని విచారిస్తే అది మ్యాక్ యొక్క వాయిస్. ఒకవేళ అతడే హత్యలు చేస్తున్నాడా అని హీరో అతని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో చూస్తే అతని తల్లి ఉంది. మ్యాక్ ఎక్కడా అని అడుగుతుంటే అతడు బయటకు వెళ్ళాడు, వచ్చే టైం అయింది అని ఆమె చెప్పింది. సరే అయితే వాడు వచ్చే వరకు వెయిట్ చేస్తా అని చెప్పాడు. లైట్ గా ఆ రూమ్ అంతా సర్చ్ చేస్తున్నాడు.
తర్వాత మ్యాక్ రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ ముగ్గురు ఫోటోలు ఉన్నాయి. పోలీసు, కరణ్ వీళ్ళ ఫోటోలపై ఇంటూ మార్కు వేసి ఉంది. అలాగైతే మ్యాకే హంతకుడా? నేను సందేహపడింది నిజమేనా అనుకుంటున్నాడు హీరో. అదే టైంలో ఇతనికి టెక్నికల్ గా చాలా విషయాలు తెలుసు. ఇలా ఆలోచిస్తుంటే అక్కడ రజనీ ఉంది. ఆమె వీల్ చైర్ లో కూర్చుని ఉంది. ఏమ్మా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతున్నాడు. అవును, నేను రజనీనే. వాళ్ళు చావడానికి అర్హత ఉన్నవారే అంటోంది. ఈ మ్యాక్ అనేవాడు రజనీ యొక్క బాయ్ ఫ్రెండ్. ఈ అమ్మాయి కోసమే అతడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడన్న విషయం హీరోకు తెలిసిందే. వెంటనే ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకోవైపు మ్యాక్ ఎక్కడున్నాడని అతని కోసం వెతుకుతున్నారు. ఇదే టైంలో అక్కడికి వచ్చిన మ్యాక్ ఈ విషయం అంతా తెలుసుకుని అతడు దాచుకున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో వెళ్లి రాహుల్ ను మీట్ అయ్యాడు. మీరేం భయపడకండి, దీని అంతటికీ కారణం మ్యాకే. అతన్ని త్వరలోనే అరెస్ట్ చేస్తా అంటుంటాడు. మీరెప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు? అతడు బయట ఉన్నంత వరకు నాకు ప్రమాదం. నాకెవరు రక్షణ ఇస్తారు అని అతడు అడుగుతుంటాడు. మీ రక్షణే నా యొక్క మొదటి ప్రయారిటీ అని హీరో అంటుంటాడు. ఇదిగో చూడండి, నా రక్షణను నేను చూసుకుంటాను. మొదట మీరు వెళ్లి మ్యాకును పట్టుకోండి అని చెప్పాడు. అతన్ని గాని అరెస్ట్ చేస్తే ఇక నేను సేఫ్ అయినట్లే. అప్పటి వరకు నేను ఈ ఊర్లోనే ఉండను. వెంటనే అసిస్టెంట్ ను పిలిచి నెక్స్ట్ ఫ్లైట్ న్యూయార్క్ కు ఏదుంటే దానికి టికెట్ బుక్ చేయండి అని చెప్పాడు. నా థింగ్స్ ను ప్యాక్ చేయండి, అంతేకాదు ఇన్సిడెంట్ ను కూడా మర్చిపోవద్దు అని చెప్పాడు. ఓకే అని ఆమె సిద్ధం చేస్తానంది. హీరోను చూస్తూ ఏమంటున్నాడంటే, నాకు ఒకే ఒక సాయం మాత్రం చేయండి. నేను ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ కు వెళ్లేటప్పుడు అప్పుడు నాకు రక్షణ మీరే కల్పించాలి అంటాడు. సరే తప్పకుండా అని హీరో చెప్పాడు. ఆ రోజు రాత్రి రాహుల్ ఒక అమ్మాయితో సరదాగా గడుపుదామని ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే హీరోయిన్ ఉంది. సియా నువ్వా అని అంటుంటే, నీలాంటి ఒక రేపిస్ట్ కు నేను ఇన్నాళ్ళుగా ఒక లీగల్ హెడ్ గా ఉన్నాను చూడు, నాకే చాలా అవమానంగా ఉంది అంటోంది. ఇకపై నేను నీకు వర్క్ చేయను, ఇదిగో నా రాజీనామా అని ఇచ్చి వెళ్లిపోతోంది. అతడు ఆమెను పిలుస్తున్నాడు కానీ పట్టించుకోకుండా వెళ్లిపోయింది. మరుసటి రోజు హీరో యొక్క అసిస్టెంట్ ఇంకొంతమంది కలిసి రాహుల్ ను ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్తున్నారు. కారులో వెళ్లేటప్పుడు అతడు ఇన్సులిన్ వేసుకున్నాడు. ఎయిర్పోర్ట్ కు వెళ్ళాక చెకింగ్ ముగించుకుని సేఫ్ అయిన ప్రాంతానికి వెళ్ళాడు. ఆహా, ఇక తప్పించుకున్నట్లే. నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని హీరోకు చెప్తున్నాడు. ఇకపై జరగబోయేది నేను చూసుకుంటా అని అంటాడు. అప్పుడు హీరో యొక్క అసిస్టెంట్ అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఇంకోవైపు ఫ్లైట్ కోసం రాహుల్ వెయిట్ చేస్తున్నాడు. సడన్ గా రాహుల్ కు ఏమో అవుతోంది. డాక్టర్స్ వచ్చి రాహుల్ కు చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మిమ్మల్ని వెంటనే అడ్మిట్ చేయాలి, మీరు ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేరు అని చెప్పారు. మా మాట వినకుండా మీరు గాని ఫ్లైట్ లో వెళ్లారంటే మధ్యలోనే చనిపోవచ్చేమో అని చెప్పారు. ఈ విషయం హీరోకు కూడా తెలిసింది. రాహుల్ సడన్ గా అనారోగ్యం పాలయ్యాడు. అతన్ని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకెళ్లాలి అని చెప్తున్నారు. అప్పుడు హీరో వెంటనే బండిని తిప్పాడు. ఇంకోవైపు అంబులెన్స్ వస్తుంటే మధ్యలో ఒక పోలీసు చేయి చూపి దాన్ని ఆపాడు. ఇదే టైంలో హీరో కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూస్తే కాంపౌండర్ ను డ్రైవర్ ను కొట్టేసి రాహుల్ ను ఎత్తుకెళ్లారు. అతన్ని కిడ్నాప్ చేసింది ఎవరంటే మ్యాకే. అతడే పోలీస్ వేషం వేసుకుని వచ్చి మ్యాక్ ను ఎత్తుకెళ్లాడు. అతన్ని చూస్తున్న రాహుల్, వద్దు మ్యాక్, నన్ను చంపొద్దు, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ నువ్వే అని నాకు అస్సలు తెలియదు. దయచేసి నన్ను మాత్రం ఏం చేయకు. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ కు ఏం అడిగితే అది ఇస్తాను. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా అంటుంటాడు. అప్పుడు అతడు, నిన్ను చంపబోయేది నేను కాదు, నిన్ను చంపడానికి స్పెషల్ గా ఒక వ్యక్తి వస్తున్నారు అని చెప్పాడు. చూస్తే అప్పుడు హీరోయిన్ వస్తోంది. సియా నువ్వా అంటుంటాడు. అవునరా, నేనే ప్రతీకారం తీర్చుకుంటున్నా అంటోంది. ఎందుకమ్మా, నువ్వెందుకు మమ్మల్ని చంపుతున్నావు అంటున్నాడు. రజనీ కేసులో ఒక ముసలాయన సాక్షిగా వచ్చాడే, ఆ వ్యక్తి వేరెవరో కాదు, మా నాన్నే అంటోంది. చాలా దారుణంగా నా కళ్ళ ముందే ఆయనను కాల్చి చంపేశారు కదరా అని అంటుంటుంది. ఇప్పుడు ఆ సీన్ ను చూపిస్తున్నారు. ఆ ముసలాయన ఇంటికి వెళ్ళాక హీరోయిన్ కు కాల్ చేసి విషయం చెప్తున్నాడు. అదే టైంలో హీరోయిన్ రాయర్ గా చదువుతోంది. నాన్న, మీరు మంచి పని చేస్తున్నారు. ఆ అమ్మాయికి మనలాంటి వ్యక్తులే సాయంగా ఉండాలి. గొప్ప పని చేస్తున్నారు తెలుసా అని ఫోన్ లో మాట్లాడుతున్న క్రమంలోనే ఆ ఇంట్లోకి ఈ ముగ్గురు వచ్చారు. హీరోయిన్ వాళ్ళ నాన్నను బాగా కొట్టారు. ఆ తర్వాత ఇల్లంతా పెట్రోల్ పోసి మంటలు పెట్టారు. వారు మాట్లాడేదంతా హీరోయిన్ ఫోన్ లో వింటూనే ఉంది. నాన్న, ఎవరు వారు, ఎందుకు నిన్ను అలా చేస్తున్నారు అని అడుగుతోంది. యాక్టర్ గా ఆ ఇంట్లో హీరోయిన్ ఒక కెమెరా ఫిక్స్ చేసింది. ఆ కెమెరాను ఆన్ చేసి ఇప్పుడు చూస్తోంది. ఈ ముగ్గురు వాళ్ళ నాన్నను కొట్టి పెట్రోల్ పోసి కాల్చడం మొత్తం చూసింది. తన తండ్రిని కాపాడుకోలేక ఆమె బాగా అరిచింది. ఆ తర్వాతే హీరోయిన్ వెళ్లి రజనీని ఆమె బాయ్ ఫ్రెండ్ అయిన మ్యాక్ ను కలిసింది. మనం వారిని ఊరికే వదలొద్దు, ప్రతీకారం తీర్చుకోవాలి అని
వారితో కలిసి ప్లాన్ వేసుకుంది. యాక్చువల్ గా ఈ హత్యలు చేసింది హీరోయిన్. రజనీ, మ్యాక్ వీళ్ళిద్దరూ ఈమెకు సపోర్ట్ చేశారంతే. ఈ విషయం అంతా రాహుల్ కు చెప్పిన హీరోయిన్ అతని శరీరంలోకి చక్కెర నీళ్లు పంపిస్తోంది. కొంచెం సేపట్లోనే ఈ చక్కెర నీళ్లు నీ శరీరంలోకి వెళ్ళాక అవయవాలకు డ్యామేజ్ ఏర్పడుతుంది. నువ్వు చాలా నొప్పితో చనిపోబోతున్నావు అంటోంది. నేను నీకు ఇచ్చే ఈ శిక్షను నీ ఛానల్ ద్వారానే ప్రజలు చూసి సంతోషపడతారా అంటోంది. ఇప్పుడు మ్యాక్ టీవీ ఛానల్ సిగ్నల్స్ ను హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ హ్యాక్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే హీరో ఆ ఛానల్ కు వెళ్లి ఛానల్ మొత్తాన్ని షట్ డౌన్ చేయమని చెప్పాడు. తప్పకుండా మ్యాక్ రాహుల్ ను చంపేది లైవ్ టెలికాస్ట్ చేయాలని అనుకుంటాడు. ఆ విషయాన్ని మనం ఆఫ్ చేయాలని చెప్పాడు. అందువల్ల ఛానల్ మొత్తాన్ని షట్ డౌన్ చేశారు. అందువల్లే వీళ్ళు హ్యాక్ చేయలేకపోయారు. నేను హ్యాక్ చేయలేకపోతున్నా అని అతడు చెప్తుంటే పర్వాలేదు ఇతడు మాత్రం చనిపోవాలంటోంది. కొంచెం కొంచెంగా అతని శరీరంలోకి షుగర్ వాటర్ వెళ్తోంది. అప్పుడు అతడు, సియా నువ్వు ఇలా చేయకూడదు. నేను చచ్చిపోతే ఈ హత్యకు సంబంధించిన వాళ్ళంతా చనిపోయారని అనుకోకు. నాలుగోదిగా ఈ కేసులో ముఖ్యమైన మాస్టర్ మైండ్ ఒకరున్నారు. ఆ మాట వినగానే అదెవరు అని ఆమె అడిగింది. వేరెవరో కాదు, అతడు నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాడు. ఏంటి, రణబీరా అని ఆమె షాక్ అయిపోయింది. అదే టైంలో రాహుల్ చనిపోయాడు. కానీ నా బాయ్ ఫ్రెండ్ మా నాన్న చావులో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు అని ఆమెకు అర్థం కావట్లేదు. అందువల్ల ఈ స్పాట్ కు రా అని రణబీర్ కు కాల్ చేసింది. అతడు వచ్చాక నేనంటే నీకు ఎంత ఇష్టం అని అడిగింది. ఇదేం ప్రశ్నమ్మా, ఈ ప్రపంచంలో నువ్వంటేనే నాకు ఇష్టం అంటున్నాడు. ఓహో అలాగైతే మా నాన్న నీకు నచ్చుతాడా నచ్చడా అంటోంది. నీకు నాన్నే లేడు కదా, ఇప్పుడు ఎందుకు పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు అంటున్నాడు. రజనీ కేసులో ఒక ముసలాయన సాక్ష్యంగా వచ్చాడే, అతడే మా నాన్న అని చెప్పగానే ఇతడు ఆశ్చర్యపోయాడు. ఎందుకోసం అతన్ని చంపావు? నీ వల్లే మా నాన్న చనిపోయారా అని అడుగుతోంది. అప్పుడు అతడు, నువ్వే ఆయన కూతురువా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ప్రామిస్ గా అతడే మీ నాన్న అని నాకు అస్సలు తెలియదు, నన్ను నమ్ము అని అంటుంటే, సరే యాక్చువల్ గా ఏం జరిగింది అని ఆమె అడిగింది. అతడు చెప్తున్న కొద్దీ బ్యాక్గ్రౌండ్ లో విజువల్స్ చూపిస్తున్నారు. ఇంతకు ముందు నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదని డబ్బు తీసుకుని వచ్చిన వాడిని కొట్టాడే, ఆ తర్వాత ఇతడే వాళ్లకు కాల్ చేసి మాట్లాడాడు. ఎందుకోసం నేను అతన్ని కొట్టి పంపించానంటే ఆ డబ్బు చాలా చాలా తక్కువగా ఉంది, నాకు 1 కోటి సరిపోదు, 10 కోట్లు కావాలి అని డిమాండ్ చేసి తీసుకున్నాడు. అంతేకాదు సాక్ష్యం లేకుంటేనే ఈ కేసులోంచి మీరు తప్పించుకోగలరు. అంతేకాదు ఈ కేసును నేను తీసుకోకుండా ఉండలేను. ఈ కేసును తీసుకుని నేను వాదించినట్లు యాక్ట్ చేస్తాను. మీరు వెళ్లి సాక్షిని చంపేయండి, ఆ తర్వాత ఈ కేసు నిలవదు అని చెప్పాడు. ఇతడు ఈ విషయం చెప్పిన తర్వాతే ముగ్గురు వెళ్లి హీరోయిన్ వాళ్ళ నాన్నను చంపారు. యాక్చువల్ గా ఇదే విషయం జరిగింది. నన్ను ఏం చేయమంటావు? జీవితంలో మొదటిసారిగా నాకు కేసు వచ్చింది, కానీ ఆ కేసును వాదించినా నాకు డబ్బు వస్తుందో లేదో కూడా తెలియదు. దానికి బదులుగా 10 కోట్లు ఈజీగా వస్తుంటే ఎవరు వద్దంటారు? ఒకవేళ ఆ ప్లేస్ లో నువ్వున్నా కూడా వద్దని చెప్పి ఉండకపోయేదానివి. ఇలా అతడు అంటుంటే, ఇదిగో చూడు రణబీర్, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నా. నువ్వు ఏదో తెలియకుండా ఆ హత్యను చేశావు. అందువల్ల నువ్వు నేరుగా వెళ్లి పోలీసులకు సరెండర్ కా అంటోంది. నేనెందుకు పోలీసులకు వెళ్లి సరెండర్ కావాలి? ఇప్పుడు నేను మంచి జీవితం జీవిస్తున్నా. ఎవరి కోసమో ఈ జీవితాన్ని నేను కోల్పోలేను అంటున్నాడు. అప్పుడు ఆమె, నువ్వేమీ చెప్పనవసరం లేదు, ఆల్రెడీ నువ్వు చెప్పేదంతా పోలీసులు వింటూనే ఉన్నారు అని ఆమె చెప్పింది. యాక్చువల్ గా హీరోయిన్ ఇంతకు ముందే హీరోకు కాల్ చేసింది. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణను హీరో వింటూనే ఉన్నాడు. మొదట ఆ ఫోన్ కట్ చేయవే అని ఫోన్ లాక్కున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ ను బాగా కొడుతున్నాడు. అప్పుడు ఆమె కూడా ఎదిరిస్తోంది. వీరిద్దరి మధ్య జరుగుతున్న ఫైట్ సూపర్ గా ఉంటుంది. అతనికి ఏ మాత్రం తగ్గకుండా హీరోయిన్ ఫైట్ చేస్తుంది. వీరిద్దరూ ఒకరినొకరు బాగా కొట్టుకున్నారు. చివరగా హీరోయిన్ ను అతడు లాక్ చేశాడు. అదే స్పాట్ కు హీరో వచ్చాడు. ఇప్పుడు హీరోకు రణబీర్ కు ఫైట్ జరుగుతోంది. ఇదే టైంలో హీరోయిన్ లేచి గన్ తీసుకుని రణబీర్ ను షూట్ చేసింది. ఆమెకు కూడా చాలా గాయాలు కావడంతో మైకంలో పడిపోతుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో చూపించారు. హీరోయిన్ కళ్ళు తెరిచింది. అక్కడ హీరో, రజనీ, మ్యాక్ అందరూ ఉన్నారు. నువ్వేం భయపడకు సియా, నేను ఆ కేసును క్లోజ్ చేశా అని హీరో చెప్తున్నాడు. ఏంటి, కేసును క్లోజ్ చేశారా? ఎలాగా అని అడిగింది. అంతటికీ కారణం ఆ రణబీరే అని ఆ కేసును క్లోజ్ చేశాను. ఇకపై నీకేమీ ఇబ్బంది లేదు, నీ జీవితాన్ని సాఫీగా గడపొచ్చు అంటుంటాడు. నేను సంతోషంగానే ఉంటాను, కానీ ఈ గిల్టీ ఫీలింగ్ తో మీరు పోలీసు ఉద్యోగం ఎలా చేస్తారు అని అంటోంది. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను, ఇకపై నా కూతురుతో టైం స్పెండ్ చేస్తా అంటుంటాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమాలో ట్విస్టులు ఎలా
ఉన్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.